జై తెలంగాణ. ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. చాలా కొంచెం సమయం కాలాతీతం అయిపోయింది, క్షమించాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి ఉప్పల్ నుండి మా పర్యటన ప్రారంభించినాం. ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలు చేసుకుంటూ ఇవాళ కూకట్పల్లిలో మా పర్యటన సాగుతూ ఉంది. ఇంకా 1, 2, 3 కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే ముందు మీతో ఇంటరాక్ట్ అయ్యి మేడ్చల్ జిల్లాలో మేము నోటీస్ చేసిన విషయాలు చెప్పాలనుకొని ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకు మేడ్చల్ కొత్త జిల్లా 2016లో ఏర్పాటు చేస్తే దాదాపు 14 మండలాలతో ఏర్పాటైంది. ఆ తర్వాత 3 చింతలపల్లి సపరేట్గా ఒక మండలం అవడంతో 15 మండలాలతోని మరి ఏర్పాటైంది. ఆ తర్వాత కొంచెం మేడ్చల్ జిల్లాలో కొంచెం ఎల్బీ నగర్, కొంచెం షేర్లింగంపల్లి కూడా కలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో డివైడ్ చేస్తూ 2గా ఉండే ఈ జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్కు చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ జిల్లా అన్ని తెలంగాణ జిల్లాల దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున మరి వచ్చి అందరు సెటిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ మొత్తం జిల్లాలో కూడా జనసాంద్రత చాలా ఎక్కువ ఉంది. 32 లక్షల మంది దాదాపుగా ఈ జిల్లాలో ఉంటున్నట్టుగా సమాచారం. అంటే ఎప్పుడో 2014లో జరిగినటువంటి సెన్సెస్, 2011లో జరిగినటువంటి సెన్సెస్లో చూసుకుంటే తక్కువ జనాభాలా కనబడ్డా కూడా 2014 మనం చేసిన, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత పెరిగిన జనాభా మొత్తం పోల్చుకుంటే అందాజా ఇప్పుడు 32 లక్షల మంది ఉండొచ్చు ఈ జిల్లాలో అని తెలుస్తున్నది. ఎందుకు ఈ నంబర్ స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అంటే, ఇంత జనసాంద్రత కలిగినటువంటి ఈ జిల్లాలో మేడ్చల్ని సపరేట్ జిల్లా చేసిన తర్వాత అంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డిలో ఉండేది. రంగారెడ్డి కలెక్టరేట్ రావాలంటే అందరికి ఖైరతాబాద్కి వచ్చేది. ఖైరతాబాద్కి వస్తున్నారు అని అంటే లక్కడికప్పుల దగ్గర ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చేది. అటు వస్తున్నారు అంటే సిటీలో ఉన్న ఇంకా కొన్ని అవో ఇవో పనులు చేసుకొని వాటితో పాటు మిగతా పనులు చేసుకునేటట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్టరేట్ని మొత్తం తీసుకుపోయి షామీర్పేటలో పెట్టడం జరిగింది. సో షామీర్పేటలో కూడా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీద లేకుండా కొంత లోపలికని పెట్టిండ్రు. సో ఈ ఉప్పల్లో, అదేవిధంగా రామాంతపూర్లో, అదేవిధంగా కూకట్పల్లి నుండి పని ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్ రష్ వల్ల దాదాపు ఒక రోజంతా పోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే విచిత్రమైన పరిస్థితి అయిపోయింది. మనం జనరల్గా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లు దగ్గర తెచ్చుకుంటాం, కానీ ఇది దూరం అయిపోయిన పరిస్థితి అయిపోయింది. ఈ విషయాన్ని చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని మార్చుకోవడం ఎట్లా అంటే 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కలెక్టర్ గారే అట్లీస్ట్ ఆర్డీఓ ఆఫీసులలో ఒక్కొక్క రోజు వచ్చి కూర్చుంటే చాలా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక అంశం కూడా కొంతమంది సూచన చేయడం జరిగింది. సరే, అది సాధ్యమవుతుందా కాదా కానీ మంచి సూచన. ప్రజలు స్పష్టంగా పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలిసింది. ఎందుకంటే ప్రజావాణి పెట్టినా ఇంకోటి పెట్టినా అందరూ కూడా అక్కడ దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎంత ఘోరం అంటే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు. అసలు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి. 7 పిహెచ్సిలు ఉన్నాయి, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి. కాకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 32 లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు. మరి ఏంది దీనికి అని అంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సిందే. సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం, ఇవాళ ఇప్పుడు కేపీహెచ్బి దగ్గరికి పోయి చూసినాం. ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కీసర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా దూరం, దాదాపుగా 1.5 to 2 hours ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు. మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్, కానీ మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బులాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా స్ట్రెచ్ సరిపోనంత ఉంది. సో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో మినిమం 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందులో గైనెక్ ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ 100 బెడెడ్ హాస్పిటల్స్ అయితే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా
పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఏ నియోజకవర్గం, ఈ 5 నియోజకవర్గాల్లో నేను చెప్పినట్టుగా ఎక్కడికి పోయినా కూడా మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళ ప్రాబ్లం ఉన్నది. కొన్ని చోట్ల అయితే వారానికి ఒకసారి వస్తున్న పరిస్థితి. అదే వీరేందర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ, కుత్బుల్లాపూర్, సూరారంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక జవహర్ నగర్లో అయితే రిజిస్ట్రేషన్ కాదు, డబుల్ రిజిస్ట్రేషన్, మొత్తం రిజిస్ట్రేషన్ మాఫియా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడైతే అసలు నీళ్ళు ఇచ్చే దిక్కే లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు మనుషులు బతుకుతున్నారా అనేటటువంటి పరిస్థితులలో నిజంగా ఎంత పేదరికం చూసినామంటే మామూలుగా లేదు పేదరికం. మొన్న అల్వాల్లో ఒక భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్టా ఉన్నంత మేర, ఎంత రైలు పట్టా ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయినరు. అందరు చెప్పిర్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇండ్లు ఎవరికి అవసరమో వాళ్ళకి ఎవరికి ఇండ్లు అందని పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 5,000, 4,000 ఇట్లా బ్లాకులు కట్టి, ఇవన్నీ అవుట్స్కట్స్ హైదరాబాద్ కాబట్టి జవహర్ నగర్లో కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని కట్టిన తర్వాత ప్రాబ్లం ఏమైంది, ముషీరాబాద్లో ఉన్న వాళ్ళకు జవహర్ నగర్లు ఇచ్చారు, అక్కడెక్కడనో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఇంకో దగ్గర ఇచ్చారు. సో అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళనో తీసుకొచ్చి ఇక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే వాళ్ళు ఎవరు కూడా ఆ ఇళ్ళలో ఉండలేరు. ఉండకపోయేసరికి అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్ళల్లో ఎందుకు ఉంటలేరు, మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తామని రోజు పొద్దున్న లేస్తే నోటీసులు ఇవ్వడం. అన్నిటికన్నా దారుణం మేము నోటీస్ చేసింది ఏంటంటే, ఏదైతే డిగ్నిటీ హౌసింగ్ అంటామో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ జవహర్ నగర్లో ఒక 5,000 ఇండ్లు కట్టిరు, దాదాపు 4,600 యూనిట్లు. ఎంత ఘోరం అంటే మురికి కూపంలోంచి పేదవాళ్ళని తీసి చెత్తగుట్ట పక్కనే వేసేసారు అన్నట్టు. డంపింగ్ యార్డు పెద్ద గుట్టలు, 4-5 గుట్టలు ఉన్నాయి, దాని పక్కనే 4,600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరు. ఓకే సరే, ఏదో ఒకటి పేదవాళ్ళు లేని వాళ్ళు తీసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే అదే ఫ్లాట్స్ పక్కకు ఎస్టీపీ అని కట్టిరు. ఎస్టీపీ కట్టి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు, ఈ ఎస్టీపీ మీరే మెయింటైన్ చేయాలంటారు. అరే కూటికి దిక్కు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందే గవర్నమెంట్, మళ్ళా నెలకు 20 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ వీళ్ళు కట్టాలంట. ఏడికెళ్ళి కడతారు? కట్టమంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ చట్టం ఉంది, మీరు అర్జెంటుగా ఎన్నికలు పెట్టుకోవాలి, మీరు రెసిడెన్స్ వెల్ఫేర్స్ మీరు అసోసియేషన్ ఏర్పడాలి, దాని నుంచి మీరు అన్నీ చేయాలంటారు. అంటే ఎంత ఘోరం అంటే పేదవాళ్ళకి ఇచ్చిన ఇళ్లలో కూడా కనీసం మానవత్వం లేకుండా అధికారులు బిహేవ్ చేస్తున్నారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, మరి ఇంతమంది 4,600 కుటుంబాలు ఇక్కడ ఇచ్చిండ్రు కదా, అంటే ఒక చిన్న మున్సిపాలిటీ, చిన్న గ్రామం క్రియేట్ చేసిండ్రు కదా, ఒక స్కూల్ కావాలి మాకు అని అడిగితే అందులోనే 2nd ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో ఒక 2 అపార్ట్మెంట్లు తీసి అందులోనే స్కూల్ పెట్టి, ఒకటే టీచరు, అందులోనే పిల్లలు. ఆ ఎన్ని ఫ్లోర్స్ దిగాలి ఎక్కాలి అంటే లిఫ్ట్ పనిచేయదు. ఆ పిల్లల సేఫ్టీ ఏంటంటే మాట్లాడటోళ్ళు. మరి మాకు హాస్పిటల్ లేదంటే అందులోనే ఒక రూమ్లో హాస్పిటల్ పెట్టేసారు. అంటే ఎంత ఘోరం అంటే ఆ అంగన్వాడీ కూడా అందులోనే పెట్టి, అంటే ఎంత ఘోరం అంటే ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న 4,600 మంది కుటుంబాలు కూడా అందరూ కూడా పాపం ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునే వాళ్ళు, ఆ టైప్ వాళ్ళు అక్కడి నుంచి బస్సు ఎక్కి వాడు హైదరాబాద్కి వచ్చి పని చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అంటే బస్సులు అయితే అసలే లేవు. ఈ ఫ్రీ బస్సు వద్దు ఎట్టి పరిస్థితులలో, టైంకు బస్సులు కావాలి, ఎక్కువ బస్సులు కావాలని ప్రతి చోట ఎక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక ఒక్కొక్క చోట అంటే మనం ఈ జిల్లా గురించి ఎంత గొప్ప జిల్లా అంటే నిజంగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ఉంది, ఫార్మసీ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ఎఫ్ఎల్ ఉంది, ఈసీఐఎల్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది, సిసిఎంబి ఉంది, ఎన్జిఆర్ఐ ఉంది, బిఎల్ ఉంది, ఎన్ఆర్ఎస్ఏ ఉంది, డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అంటే ఇక ఇన్స్టిట్యూట్స్ అయితే బిట్స్ పిలానీ ఉంది, నల్సర్ ఉంది, జేఎన్టీ ఉంది, ఐపీఈ ఉంది, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. ఇవన్నీ ఉండగా కూడా కనీసం బస్సులు లేవంటే, అసలు కనీసం బస్సులు లేవు. రోడ్లు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో మేము ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకున్నాం, ఆ తర్వాత జుక్కలు పోయినప్పుడు అనుకున్నాం ఎక్కడున్నాం రా నాయన మనం ఎన్నో శతాబ్దీలు ఉన్నామని. మళ్ళీ నిన్న మేడ్చల్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. 2 ఫీట్ల పొడుగు గొయ్యిలు, భయంకరమైన పరిస్థితి. మరి అక్కడికి నాయకులు పోతలేరా వస్తలేరా నాకు నిజంగా అర్థమవుతలేదు. దీని మీద మాత్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంకోటి ఏమైందంటే మేడ్చల్ అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్, ఎడ్యుకేషన్ మాఫియా తయారైంది. 250 పైచీలకు డిగ్రీ కాలేజీలు, 250 పైచీలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే వాళ్ళ బస్సులు, వాళ్ళ పిల్లలు, ఆ పోయేది వచ్చేది, ఆ రష్, ఆ ఫీజులు, యూ కెన్ ఇమాజిన్ దీంతో ఎంత క్రౌడ్ పెరుగుతుంది.
మరి ఇంత క్రౌడ్ పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రోడ్లకు సంబంధించి కానీ ఏది కానీ, అంటే నేను ఒక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తలేను, ఎవరైనా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే దాదాపు 91% మున్సిపల్ అయిపోయింది. అప్పుడు ఇప్పుడు మొత్తానికి మున్సిపల్ అయిపోయింది. ఇప్పుడు సగం జిల్లా మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా జిహెచ్ఎంసీలో కూడా కలిసిపోయింది. నిన్న మేము జవహర్ నగర్ పోతే వాళ్ళు కట్టుకున్న బాత్రూమ్లు కూల్చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని జిహెచ్ఎంసీలో పడేసారు. ట్యాక్సెస్ సేమ్ టు సేమ్ హైదరాబాద్ ట్యాక్సెస్ ఉంటాయి, ఫెసిలిటీస్ జీరో, కనీసం వాటర్ కనెక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, కరెంటు పోల్ లేనటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎట్లా చూడాలి, ఏం చేయాలి, దీని మీద మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ అని చేస్తున్నాం ఈరోజు ప్రోగ్రామ్. ఆ వచ్చిన ఫారెన్ డెలిగేట్స్ ఒకసారి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో చెత్త డంప్ యార్డ్ చూపిస్తే, లేకపోతే ఈ జవహర్ నగర్లో ఉన్న ఇండ్లు చూపిస్తే, నిజంగా మల్కాజ్గిరిలో ఉన్న భూదేవి నగర్ కాలనీ, నందమూరి కాలనీ, ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేసినాయి మాకు. వెంటనే మేము అక్కడ ఒక 6 బాత్రూమ్స్ కట్టిస్తామని ప్రామిస్ చేసినాం. ఆ వర్క్ కూడా ఇవ్వాలన్నా రేపు స్టార్ట్ అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి లొలిపెట్టి కనీసం నీళ్ళన్నా ఇవ్వండి అంటే ట్యాంకర్లు నిన్నటి నుంచి పంపిస్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే వాటర్కి, కరెంటుకి హైదరాబాద్లో ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. అంటే అది హెల్త్ అంతే ఉంది, ఎడ్యుకేషన్ అంతే ఉంది, జాబ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పర్టికులర్లీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఎక్కడ కూడా, ఒక్కటంటే ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు. ఇవాళ మేము కుకట్పల్లికి పోతే 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి వాటర్ వర్క్స్ ల్యాండ్లోనే ఒక స్కూల్ నడుస్తుంది. అది ఆడ నుంచి పక్క బిల్డింగ్ కట్టియండి అంటే స్కూల్కి లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లేదని 20 ఏళ్ళ నుంచి ఆడ స్కూల్ కడతలేరు. ఎదురు ఇంకో ల్యాండ్ ఉంది, అక్కడ ఆయన ఎవరో కార్పొరేటరు నేనే కట్టుకుంటా మొత్తం బిల్డింగ్ అంటే అప్పుడు ఒప్పుకున్నారు. కేటీఆర్ గారు కూడా పోయి అప్పుడు ఫౌండేషన్ వేసిండ్రు. ఎందుకు అది ఆగిపోయింది మధ్యలో. ఎందుకు ఆగిందంటే ఏ డిపార్ట్మెంట్కి తెలియదు, ఎందుకంటే వీళ్ళు 2 డిపార్ట్మెంట్లు మాట్లాడుకోరు. ఇప్పటి వరకు కూడా అది ఇటు పక్క పడవ పడే ఉంది, ₹1 కోటి అందులో బూడిదైపోయింది. ఇంకో పక్క పిల్లలేమో స్కూల్లో ఆగమాగమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, షెడ్లలో ఉన్నారు. అంటే మొత్తం ఎడ్యుకేషన్ ఇన్ మల్కాజ్గిరి కంప్లీట్ ప్రైవేటీకరణ, హెల్త్ ఇన్ మల్కాజ్గిరి మొత్తం మేడ్చల్ జిల్లా కంప్లీట్ ప్రైవేటీకరణ. అంటే ఎవరిని బతికించడానికి కోసం ఇది చేస్తున్నారు అన్నది నిజంగా కూడా అర్థం కాని విషయం. ఇక మనం ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను చాలా తిరిగినాం, చాలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో టకటక ఫాస్ట్గా చెప్తాం మీకు లేట్ కాకుండా. కృష్ణాష్టమి రోజు విద్యుత్ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇండ్లకి ఇస్తామన్నారు. మొన్న మా విజిట్ తర్వాత 5 lakh రూపీస్ ఇచ్చిండ్రు ప్రతి ఇంటికి కూడా. కానీ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఉప్పల్లో అది 8 ఏళ్ళకెళ్ళి సాగుతుంది, ఇంతవరకు కూడా దానికి ముందుకు పోతలేదు. తర్వాత కుర్మనగర్ ఉప్పల్లో ప్రజలు ఎక్కడైతే వద్దంటున్నారో ఎస్టీపీ, అక్కడ సడన్గా తీసుకొచ్చి ఎస్టీపీ పెడుతున్నారు. అక్కడ ప్రజలందరూ కూడా వద్దంటున్నారు. మరి అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అట వర్క్స్ చేసేది, వాళ్ళు ఎవరికి భయపడతలేరు. ఆడవాళ్ళని అందరినీ మొత్తం పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని ఒక రోజంతా టెర్రరిస్టులను తిప్పినట్టు తిప్పారు. ఎందుకు? ఎస్టీపీ వద్దు అక్కడ అని అడిగినందుకు. చాలా దారుణమైన విషయం. పోలీసు వాళ్ళు అంత క్రూరంగా మహిళల పట్ల ఈ మధ్య కాలంలో ప్రవర్తించింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉప్పల్లో జరిగింది ఈ సంఘటన. ఆ ఎస్టీపీని వెంటనే ఆపాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే రైల్వే గేటు ఇక నేరేడ్మెట్లో చూసినాం, చాలా ఘోరమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ 20 ఏళ్లలో 2 సార్లు 3 సార్లు కొబ్బరికాయ కొట్టిరు, కానీ రైల్వే ఫ్లైఓవర్ మాత్రం అక్కడ కట్టలేదు. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు నేను చెప్పిన పాలమూరు ప్రజలు ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నారో అవి చూసినాం. అది చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు మొత్తం పాలమూరు బస్తీ భూదేవి నగర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన అక్కడికి పోయి ప్రామిస్ చేసి వచ్చారు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత మల్కాజ్గిరిలో బండ చెరువును చూసినాం. ఇక అన్ని చెరువుల్లాగానే అది కూడా కబ్జా. దాంట్లో మిగిలిన కొంత చెరువులో కూడా కంప్లీట్ గుర్రపు డెక్క, అది డ్రైనేజ్ అయినట్టు అయిపోయింది. దాంతో ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత మౌలాలి దర్గా, మనందరం కూడా అసలు హైదరాబాద్కు పేరు ఎట్లా వచ్చిందంటే మౌలాలి దర్గా నుంచి వచ్చింది అని చెప్తారు. ఆయన ఫస్ట్ ఎవరైతే బాబా ఉండేనో ఆయన పేరు మీదనే హైదరాబాద్ వచ్చిందని చెప్తారు. అటువంటి దర్గాలో మొత్తం ఇట్లా చెత్తూడు కింద పడుతున్నది. దానికి కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి మేము మాట్లాడినాం, దయచేసి వచ్చి తొందరగా రిపేర్ చేయండి అని. తొందరలోనే ఉరుసు కూడా ఉన్నదని చెప్పి మరి చైర్మన్ గారు ఇవాళ రేపు వెళ్ళి విజిట్ చేసి చేయాలి. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మౌలాలి దర్గాకు సంబంధించి టేకప్ చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మేము కుత్బుల్లాపూర్ పోయినాం. కుత్బుల్లాపూర్కి పోతేనే పరికి చెరువు అనే ఒక చెరువును చూసినాం. 62 ఎకరాల చెరువు జీర్ణం అయిపోయి 20 ఎకరాలకు వచ్చేసింది. ఎమ్మెల్యే గారి అండతోని కబ్జా చేసినారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. ఆ కాలనీలు, వాళ్ళ అసోసియేషన్లు అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక ఉన్న కాడికన్నా చెరువును రక్షించుకుందామని చెప్పి
జాగృతితో పాటు వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నాం. మరి అట్లనే ఇక బాచ్పల్లి ఫ్లైఓవర్ పనులు భయంకరమైనటువంటి స్లోగా నత్తనడకన సాగుతున్నాయి. తర్వాత మల్లంపేట అనేటటువంటి ప్లేస్కి పోయినాం. అక్కడైతే ఎంత ఘోరం అంటే టైం చూసి అవసరం లేదు ఎవరికి కూడా. సాయంత్రం 6 అయిందంటే కెమికల్ కంపెనీ వాళ్ళు గ్యాస్ ఇస్తారు అన్నట్టు. ఆ వాసన చూస్తే సాయంత్రం 6 అయిందని అర్థమవుతుంది. ఎంత ఘోరమైన స్మెల్ అంటే అది నిజంగా. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏం చేస్తుంది అన్నది అర్థం కాని పరిస్థితి. ఆ మల్లంపేట ప్రజల దుస్థితి మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా చోట్ల ఇప్పుడు చర్చ్ గాగిల్లాపూరు, దుండిగల్ ఈ చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు. రాజీవ్ గృహకల్ప అక్కడ జవహర్ నగర్లో కూడా. కానీ ఏమాత్రం ఫెసిలిటీ లేదు. రోడ్ లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేదు. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి కుత్బుల్లాపూర్లో లింగం చెరువు అని ఉన్నది. ఈ లింగం చెరువులో మొత్తం మల్లారెడ్డి గారి హాస్పిటల్ కాలేజ్ నుండి పోయి వ్యర్థాలన్నీ అందులో కలవడంతో ఈ చెరువు అంతా పాడైపోయిందని చెప్పి అదే చెరువులో మరి చాలా పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారు వారికి సంబంధించిన కాలేజెస్ కబ్జా చేసినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. హైడ్రా వాళ్ళు పర్టికులర్గా చూడాలి. మరి ఏమవుతుంది, ఎందుకు హైడ్రా అటు పోతలేదన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే మన జగద్గిరి గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరైందని చెప్పి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసిరు, అన్నీ చేసిరు. కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు. మరి బస్ డిపో కూడా అదే చేసిరు, అయిపోయిందని కొబ్బరికాయలు కొట్టేసిరు. కానీ బస్ డిపో ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడి నుండి మేము మేడ్చల్ పోయినాం, మల్లారెడ్డి గారి నియోజకవర్గం. ఇక అక్కడనే చాలా ఇబ్బందులు. ఆ మేడ్చల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు దమ్మాయి కూడా అని ఒక ఏరియా ఉంటుంది. పెద్ద ఎత్తున నాలా పోతుంటుంది అడికెళ్ళి. ఆ నాలా దగ్గరికి పోయి చూసి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఈ నాలాలో పందులు బొర్లనీయకుండా చూసుకుంటాం మేము అని చెప్పి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టి నాలా పనులు అయిపోయినాయి, స్టార్ట్ చేసేసినామని చెప్పేసి వచ్చేసిరు. కానీ ఇంతవరకు కూడా ఆ నాలా పనులు మొదలు పెట్టలేదు. నేనైతే ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ నాలా పనులన్నా ప్రారంభించాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి ఆ నాలా పక్కనన్నా ఉండాలి కొన్ని రోజులు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. దాన్ని మాత్రం మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ కాదు, ఇది చాలా అన్యాయమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మన లక్ష్మీనగర్లో పక్కకే రూపాయికే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిండ్రు, అయిపోయింది. అంత అయిపోయాక ఇప్పుడు బలవంతంగా 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వాటర్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్క కాలనీ కాదు, హైదరాబాద్లో అనేక చోట్ల మేము ఎక్కడెక్కడ తిరిగితే మేడ్చల్లో అనేక చోట్ల ఇది కనిపించింది. కాబట్టి దీని మీద మేడ్చల్ కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే చాలా దగ్గరలో సమీకృత మార్కెట్ యార్డులను కట్టిండ్రు, అవి ఎందుకు కూడా పనికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా హాస్పిటల్ లేదు, ప్రతి చోట అదే కంప్లైంట్. ఫ్లైఓవర్ నిర్మాణాలు, రోడ్లు అనేవి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక మేడ్చల్ ఎండింగ్లో మేము లక్ష్మాపూర్ అనేటటువంటి గ్రామానికి పోయినాం. ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మూడ్చింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారు మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది, నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది, మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది, కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది, మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే చేసేసి వేసి పడేసి నక్ష వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది, 5 ఎకరాలు రైతుకుంటే 1/2 ఎకరం పడ్డది ఒక రైతుకి, 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అంటే 5,000 రావాల్సిన వాళ్ళకు 400, లేకపోతే 50,000 రావాల్సిన వాళ్ళకు 200 ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతు బంధు ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలేదు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్. కానీ ఆయన సీఎం అయి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు పోయి మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూడ్చింతలపల్లిలో చెప్తే అమ్మో లక్ష్మాపూర మేము బుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని 2 చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యల్ని తీర్చాలి, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను.
అదేవిధంగా కండ్లకోయలు ఐటీ కారిడార్ కడతామన్నారు, ఐటీ పార్క్ కడతామన్నారు, అది కట్టకుండానే బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇక అవన్నీ అయిపోతే ఇక్కడ మేము కూకట్పల్లికి వచ్చినాం. ఇవాళ కూకట్పల్లిలో ఏంది పరిస్థితి అని అంటే, వచ్చుడే మీ దగ్గర కూకట్పల్లి వై జంక్షన్ చాలా పాపులర్. ఆ వై జంక్షన్ దగ్గర మేము ఫస్ట్ ఆగినాం. అక్కడ ఏంది పరిస్థితి అంటే, ఈ మొత్తం కూకట్పల్లిలో 2000 కోట్ల భూములు ఇప్పటివరకే గవర్నమెంట్ అమ్ముకున్నది. కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఇవ్వలేదు గవర్నమెంట్. అందులో పర్టికులర్గా ఏంది, ఈ వై జంక్షన్ దగ్గర ఒక 15 ఎకరాల ల్యాండ్ ఉన్నది. సర్వే నంబరు 121 నుంచి 141 వరకు, అట్లనే 146, 47, 151 నుంచి 157 వరకు ఈ సర్వే నంబర్స్ అన్ని కలిపితే ఒక 15 ఎకరాల భూమి ఉంటుంది. దీన్ని వేలం వేద్దామని 2 సార్లు ప్రయత్నం చేస్తే దానికి ఏం రెస్పాన్స్ రాలేదు. కానీ అక్కడ స్థానికులు, కూకట్పల్లి స్థానికులు కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ కనీసం ఒక స్టేడియం కట్టండి. మొత్తం ఏషియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు ఉన్నటువంటి కూకట్పల్లిలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, పార్క్ కానీ, రిక్రియేషన్ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భూములు అమ్ముకొని మీరు ఇంకెవరికో ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం పార్కు ప్లస్ స్టేడియం కట్టాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూకట్పల్లి మెట్రో మాల్ వెనకాల బిఆర్ అంబేద్కర్ పార్క్ వద్ద సర్వే నంబర్ 155లో దాయార్గూడకు చెందిన ఎస్సీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తుండే. వాళ్ళని 1984 నుంచి కూడా ఉన్నారు. కానీ హైడ్రా వాళ్ళు వచ్చి సడన్గా వాళ్ళని బీకేసి ఫెన్సింగ్లు వేసేసారు. ఎందుకు వేసిర్రు అంటే చెప్పరు. ఎందుకంటే పేదోళ్ళు కాబట్టి, దళితులు కాబట్టి పీక్ అవతల పడేస్తారు, కానీ మిగతా వాళ్ళలాగా ముట్టుకోరు. ఇదే కూకట్పల్లిలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రంగదాముని చెరువు కట్ట అని ఒకటి ఉంది. ఆ రంగదాముని చెరువు కట్టను తొలిచి ఒక కంపెనీ, మకుటా తరంగట ఒక కంపెనీ, ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ వేసారు. ఒక్కొక్క ఫ్లాట్ 2 నుంచి 3 కోట్లకు అమ్ముకుంటారు. దాన్ని మాత్రం హైదరాబాద్ చూడరు అసలు. దాని దిక్కు మాత్రం హైదరాబాద్ పోనేవారు. ఎందుకంటే దాని వెనుక పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇక పేర్లు చెప్తే నన్ను బదనాం చేస్తారు, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పింది వాళ్ళ పేరు చెప్పింది అని. కానీ ఆ పేర్లు, మకుటా తరంగ అనేది కంపెనీ పేర్లు మీరు తెలుసుకోండి. వాళ్ళని మాత్రం ముట్టుకుంటలేరు. నేను ఆ కంపెనీ ఫోటోతో సహా, వెంచర్ ఫోటోతో సహా హైడ్రా కంప్లైంట్ చేస్తాను. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైడ్రా పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లిటరలీ ఆ తూముని తొలిచి రిటైనింగ్ వాల్ కట్టి అందులోకి వెళ్ళి వెంచర్ వేసారు. ఎంత ధైర్యం ఉండాలి వెంచర్ వేయడానికి, చెరువును అట్లా తీసుకోవడానికి. సో డెఫినెట్గా దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కూకట్పల్లి వై జంక్షన్లో భయంకరమైన ట్రాఫిక్. మేము ఇలా రాంగా పోంగా ప్రోగ్రామ్ కూడా అర్ధగంట ఆగినాం. ఇక జేఎన్టీ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణం. జేఎన్టీయూ టు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లయిపోయిందంటే, మేము ఒకప్పుడు బాచ్పల్లి ఇంజనీరింగ్ చేసినప్పుడైతే లారీలు ఎక్కిపోయేది, బస్సు కూడా పోకపోతుండే అటు సైడ్. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా 1000 వెహికల్లు, 1000 మంది ట్రావెల్, చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. పైగా మధ్యలో జేఎన్టీ ఉంది. జేఎన్టీ పిల్లలు కూడా 2-3 ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. జేఎన్టీ కాలేజ్కి ఏంటంటే పరిస్థితి, అయితే మెట్రో సౌకర్యంగా లేదు, అయితే బస్ స్టాండ్ సౌకర్యంగా లేదు. బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి, మెట్రో డివైడెడ్ ఉంది, ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్గా జేఎన్టీ సర్కిల్ తయారైంది కాబట్టి దాన్ని మంచిగా చేయాలి, అక్కడ అండర్ పాస్ కావాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. దానికోసం మరి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక మన పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి, బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే, ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే, అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, 1-2 పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చిరు ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం,
పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా, ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్నైతే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నాది నేను అక్కడెక్కడ ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందని. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్లలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే, మీరు మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి, పోవాలి. అందరు పేద ప్రజలే, డిపెండెంట్గా ఉన్నటువంటి ప్రజలు అర్బన్ అయిపోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయారు, ఇంకా ఘోరం అవుతుంది మీ పరిస్థితి. మౌలిక వసతుల కోసం మాత్రం పోరాటం చేద్దాం. జాగృతి మీ పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట కూడా గవర్నమెంట్ పాఠశాలల కోసం, గవర్నమెంట్ కళాశాలల కోసం ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లలో గుంతలు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ జవహర్ నగర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ మొత్తం 300 ఎకరాలలో వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కటి కూడా పట్టా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస భద్రత, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయనకి ఇవన్నీ తెలుసు ప్రాబ్లమ్స్. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆయన గనక ఈ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మేడ్చల్ జిల్లాను పట్టించుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదు. అన్ని సమస్యలు తెలిసి దగ్గరుండి తెలిసిన అతను. అదేవిధంగా రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు, కానీ ఎన్నో పనులు సెంట్రల్ నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం కానీ రావడం పోవడం కానీ జరుగుతలేదని ప్రజలు చెప్పిండ్రు. దయచేసి దాన్ని మార్చుకొని ప్రజల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే, ఈ జనం బాట కార్యక్రమంలో సమస్యల్ని చూస్తున్నాం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, ఫాలో అప్ చేసుకుంటాం. మళ్ళీ మేడ్చల్లో మా కమిటీని పెద్ద ఎత్తున వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసి ప్రజల సమస్యలు కొంత పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇవాళ మనం ప్రెస్ మీట్ తర్వాత యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక ఏరియాకి పోవాలి. ఏం ఏరియా ఇది? ఇందిరానగర్. ఇందిరానగర్ ఏరియాలో పరిస్థితి ఎట్లుందంటే 4 బస్తీలల్లో ఇది ఫోటో ఏంటంటే చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన డ్రైనేజ్ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది. ఇంటి లోపలికి మొత్తం పక్కనున్న మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు. అయితే ఈ బస్తీ చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాన్ని అనిపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైందే? ఈ 10 ఏళ్ళు ఈ సోయి ఉండొచ్చు కదా. జాగృతోళ్ళు జనం బాట అని పెట్టుకొని వచ్చేదాకా కూడా ఎమ్మెల్యేలు కదలకుండా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎంత దారుణం ఇది. ఇది మీ కాన్స్టిట్యున్సీ కదా, మీ కోటేషన్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన పోయి ఆడ కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా
ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం మేడ్చల్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి. మరి ఒకరు అని నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే, మీరు సంపాదించుకున్నారు, కానీ అప్పుడో ఇప్పుడో ప్రజల దిక్కన్నా చూడాలి అని నేను కోరుతా ఉన్నా. రెండవది, హైడ్రా మాత్రం చాలా దారుణంగా ఈ మేడ్చల్ మొత్తంలో కూడా పెద్దవాళ్ళ పక్షాన్నే పనిచేస్తుంది. నేను ప్రతి చోట నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ని హైడ్రా కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తా. మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు మీ ప్రభుత్వం పెద్దల పక్షమే, పేదల పక్షం కాదనేటటువంటి క్లారిటీ ప్రజలకు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మళ్ళొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సారీ, కొంచెం లాంగ్ ప్రెస్ మీట్ అయింది, కానీ బాధ ఎంత అవుతుందంటే అక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు భూదేవి నగర్ మీకు అవకాశం ఉంటే దయచేసి మీడియా మిత్రులు పోండి, ఎందుకంటే కొంచెమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు వస్తుందేమో. రైలు పట్టాలు ఎట్లుంటే పట్టాలు చుట్టూనే ఒక్క బాత్రూమ్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ బాత్రూమ్. ఎంత బాధ అయిందంటే అందుకే అక్కడ కట్టిస్తామని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అనేక అంశాలు నిజంగా ఇది ఒక సామెత చెప్తారు పెద్దవాళ్ళు, విశ్వ పర్యటన చేస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్తారు. నిజంగా అర్థమవుతున్నాయి ప్రజల కష్టాలేంది, ప్రజల బాధలేంది, ఇంత దారుణమైంది, అది కూడా హైదరాబాద్ పక్కనేంది అన్నటువంటి విషయం ఇంకా పోరాట స్ఫూర్తిని ఇది పెంచుతుంది. కాబట్టి ప్రజల కోసం మరింత బలంగా పోరాటం చేస్తామని జాగృతి తరఫున ప్రకటిస్తూ, గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట. మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం, అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకంగా ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి, కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్నీ తీసి మళ్ళీ మీకు గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇది కరెక్ట్ కాదు. ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్స్ 14వ తారీఖున జరుగుతున్నాయి. దానికి 4000 మంది హాజరవుతున్నారు. ఈ 4000 మందిలో చాలామంది సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, లాయర్లు, కాబట్టి వాళ్ళు తీవ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు దాన్ని వాయిదా వేయాలని చెప్పి. వేరే ఎగ్జామ్స్ ఉంటే ఎలక్షన్ డేట్స్లో అవి వాయిదా వేసిండ్రు, ఓన్లీ ఇది ఒకటే వాయిదా వేయలేదు. మేము పొద్దున్నుండి సివి ఆనంద్ గారికి, వివి శ్రీనివాసరావు గారు ఎవరైతే ఆ బోర్డు చైర్మన్ ఉన్నారో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి, వారికి కూడా ప్రయత్నం చేసినాం, వారు అందుబాటులోకి రాలేదు. అందుకే పత్రికా ముఖంగా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ని వాయిదా వేయాలి, ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. మీరు బొల్లారం అంటున్నారు, బొల్లారం రైల్వే గేట్ ఇట్లా మస్తున్నాయన్న, అన్నీ చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున్న దాకా అవుతుందన్న. 3-4 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీ ఏరియా ప్రాబ్లం నాకు తెలుసు, కానీ అట్లా ప్రతి నియోజకవర్గంలో సేమ్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఏది వదిలిపెట్టకుండా మాత్రం ఇన్ డీటెయిల్డ్ వర్క్ చేసి ఎంతో కొంత ప్రజలకు రిలీఫ్ వచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రకటించినప్పుడు మీకే చెప్తానా. థ్యాంక్ యూ. ఎప్పుడున్నా ఎవరికి తెలుసు అన్న గ్రేటర్ ఎలక్షన్ చూద్దాంలే అప్పటి వరకు. ఈ జనం బాటలో సమస్యల మీద మాత్రం చెప్తాను, ఎప్పుడు వస్తా అప్పుడు చెప్తాం, తొందర ఏమో వచ్చినప్పుడు. ఇప్పుడే ఊహాజనితమైన ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు, కానీ చెప్తున్నా కదా, ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం, రావాల్సిందే. ఎప్పుడు వస్తా తెలియదు నాకు, కానీ రావాల్సిందే. ఎందుకంటే ఎవరు పని చేయాలి? 10 ఏళ్లలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ 4 రోజులు చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు, కనీస వసతులు ఉండాలి. ఒక హాస్పిటల్ లేకపోవడం నాకు అర్థం కాదు, ఒక్క హాస్పిటల్, నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలలో. సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని అంటున్నారు. ఈ మధ్య మా దగ్గర ఈశ్వరాచార్య చెప్పాను, దాని మీద మీ కామెంట్. నేను వెళ్ళొచ్చిన బ్రదర్ ఈశ్వరాచారి గారి దగ్గరికి పోయొచ్చిన. తనకు సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకోవాలన్న డిమాండ్ మేము చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనకు చేదనుభవాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం నుంచి. పెద్ద ఎత్తున ఇటువంటి ట్రెండ్ స్టార్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఎక్కువ డిస్కషన్ చేస్తలేము మేము. బాధ అందరి గుండెలలో ఉన్నది. కాకపోతే ఒకటి మాత్రం నిజం,
కాంగ్రెస్ 100% మోసం చేసింది. ఎందుకంటే ఏదైతే రిజర్వేషన్ పర్సంటేజ్ ఇస్తాం 42 అని చెప్పిండ్రో అది ఇవ్వకుండా ఎన్నికలకే పోయేది లేకుండే. ఏం అర్జెంట్ అవసరం ఉండే ఎన్నికలకు? జయలలిత గారు 9 ఏళ్ళు ఎన్నికలు ఆపిండ్రు కాబట్టే బీసీలకు తమిళనాడులో 69% రిజర్వేషన్ పాసిబుల్ అయింది, బీసీలకు అందరికి కలిపి. మరి ఇక్కడ అర్జెంట్ ఏముండే అని ఎందుకు పెట్టిర్రు అన్నది ఎవరికి అర్థమవుతలేదు. మేము ఫస్ట్ నుంచి అదే డిమాండ్ చేసినాం. ఇప్పటికి కూడా ఈ ఎన్నికలు అనేటటువంటి సరైనవి కాదు, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందనడానికి ఈ ఎన్నికలు ఒక ప్రూఫ్గా తెలుస్తుంది. ఎందుకంటే 21% మాత్రమే వచ్చింది రిజర్వేషన్, అంతకన్నా ఎక్కువ రాలేదు. ఆ వచ్చిన 21% మరి అంతకుముందు కేసీఆర్ గారు 23 ఇచ్చిర్రు అన్నారు, ఇప్పుడు వీళ్ళు 21 ఇచ్చారు. అసలు ఇస్తామన్నది ఎంత? 42. సో అట్లా అల్టిమేట్గా అన్యాయం అయితే బీసీలకు జరిగింది. పార్టీ పరంగా ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఇప్పుడు గెలిచిన వాళ్ళని లెక్కలు వేసుకొని చెప్తారు అన్నట్టు, మేము ఆడిచ్చినాం వీడిచ్చినాం వీడి ఓడిపోయినాడు. కనీసం జాబితా రిలీజ్ చేసినా మీరు? అట్లా కుదురుతుందా? పాసిబుల్ కాదని తెలిసి ఎందుకు మోసం చేయాలి? మరి పంచాయతీ ఎన్నికలలో జాబితా అన్నది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ముగ్గురు ఒకటే పార్టీ వాళ్ళు పోటీ పడుతుంటారు, ఎట్లా చెప్తాం ఎవరు గెలిచిండ్రని? సో ఈ అన్ని తెలివితేటలన్నీ ప్రజల మీదనే వాడుతున్నది కాంగ్రెస్ తప్పితే ఇంకోటి లేదు. సో అల్టిమేట్గా బీసీలకు మొదటి ద్రోహి ఎవరంటే బీజేపీ పార్టీ, అక్కడ బిల్లులు 2 ఆపిపెట్టిరు కాబట్టి. రెండవ ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకోసం? అఖిలపక్షం తీసుకెళ్తాం కొట్లాడతామన్నారు, ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఎన్నికలు పెట్టే అవసరం లేకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అన్నది అన్యాయం చేసిందని నేను అనుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారి మీద బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా కబ్జాలు చేస్తారు కృష్ణారావు అని చెప్పేసి కామెంట్ మీరు కూడా అన్నారు. ఒక్కటి కూడా ప్రూవ్ చేయాలని ఎమ్మెల్యే గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అధికార పార్టీ కూడా మరి ఏం చేయలేకపోతుంది, దాని మీద ఏ రకంగా నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు? మొన్నటిదాకా తొడగొట్టిండు, మొన్ననేమో మన్మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది, కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు, అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము. నాకు ప్రూఫ్ వచ్చింది, నేను చాలా లెటర్లు హైడ్రాకి రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేను. ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద, ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు, అలా డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి. ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏడ రైజ్ అవుతుంది తెలంగాణ, ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు? అంతకుముందు చేసిన వాళ్ళు అంతే, ఇప్పుడు చేసిన వాళ్ళు అంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాను, అంతేనా? అయిపోయింది. ఇంతకుముందు రాజకీయ అనుభవానికి ప్రస్తుత రాజకీయ అనుభవానికి మన తేడా ఉందా మేడం? చాలా తేడా ఉంది. ఇప్పుడు అంతకుముందేమో నన్ను ఓన్లీ నిజామాబాద్ కాడికి కట్టేసిరు. మా నిజామాబాదు ఇంత పేదరికం ఉండదు, ఉంటుంది పేదరికం కానీ ఇంత పేదగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్లో ఈ ప్రాంతాల్లో చూస్తున్న పేదరికానికి కంపారిజనే లేదు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏమాత్రం ఇల్లు లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. జనసాంద్రత ఎక్కువ ఉంది, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో చాలా కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం, అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలు కూడా చూస్తున్నాం. డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది. సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా తేడా, జమీన్ ఆస్మాన్ కా ఫరక్. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయిలో లేనంటావా నేను? తెలంగాణ ఉద్యమకాలంలో ఏకైతే శాంతం ఉందా? 100%. మీరు చెప్పినట్టు బీటీ బ్యాచ్ యూటీ బ్యాచ్ ఉంది కదా, ఉన్నంత బీటీ బ్యాచ్ కదా, ఉద్యమకాలకు మీరు న్యాయం చేయగలుగుతారా? యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి, బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి. మేము ఒకటే ఏం చేస్తున్నామంటే మేము 100% ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, భూ పోరాటాలు వేస్తాం. ఖాళీ గవర్నమెంట్ ల్యాండ్ ఏడుంటాడో పోయి జాగృతి జెండాలు వాతేస్తాం మేము ఉద్యమకారుల పక్షాన. అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు, మాట్లాడుతున్నారు. డెఫినెట్గా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి, ఉద్యమకారులకు ఒక ఐడియల్ రావాలి. ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్న. అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే, నేను చేయలేకపోయినా. అందుకనే ఈ జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరీ బయటకు వచ్చాను. ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అని ఒక
భావన ఉన్నది, గిల్ట్ ఉంది కాబట్టి నేను ఆ క్షమాపణ కోరే బయటకు వచ్చినాను. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను, ఉద్యమకారుల పక్షాన చేస్తాము, అమరవీరుల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాం. అది పార్టీ ప్రకటించిన తర్వాత అడుగురు క్వశ్చన్ మీరు నన్ను, ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమని ఎక్కడన్నాడో నాకు తెలియదు, నీకే తెలియాలి మరి. పర్లేదు, ఆయన ఎవరు పట్టించుకుంటారు జగదీష్ రెడ్డితో మనకేం పని. కానీ ఆయన ముందు జనంలో ఉండే సమస్యలు చూసుకోమని చెప్పండి, నాతోనే ఆయనకి ఎందుకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నాడో ఫస్ట్ ఆయన తెలుసుకోమని చెప్పి, నా సంగతి ఎందుకు ఆయనకు. కానీ థ్యాంక్ యూ. జై తెలంగాణ.